చనువిచ్చాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు కళ్యాణ్ అడగడానికి నీకున్న హక్కేంటి? తనను విమర్శించడానికి నీకున్న అధికారం ఏంటి? అమెరికా అంటే ఇప్పుడు ఇక్కడ రాత్రి, అక్కడ పగలు కదమ్మా. అవునట్టు నాన్న. వచ్చేసారా? మీరింకా బయటకు వెళ్లి రాలేదేంటా అనుకుంటున్నాను. ఏరా, మీ బావగారు వచ్చిన సంగతి నువ్వైనా చెప్పొచ్చు కదా. బావ కూడా ఇప్పుడే వచ్చాడక్క. అల్లుడు గారు, ఈవేళ నేను శారద కళ్యాణికి ఫోన్ చేసి మాట్లాడాము. మన అమ్మాయి కళ్యాణి అమెరికాలో ఉన్న అల్లుడు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పిందండి. అదేంటండి, మన అమ్మాయి తన భర్త దగ్గరికి వెళ్తుందని చెప్తే చాలా సంతోషిస్తారనుకున్నాను. ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారేంటి? బావ మొహంలో అసలు సంతోషమే కనిపించడం లేదక్క. అల్లుడు గారు సంతోషించలేకపోవడానికి కారణం లేకపోలేదమ్మా. కష్టానికైనా సుఖానికైనా అల్లుడు గారు అందుబాటులో లేకుండా పోయారే అని మనం బాధపడుతున్నాం. ఇప్పుడు అల్లుడు గారితో పాటు కూతురు కూడా దూరం అయిపోతున్నందుకు ఆయన బాధపడుతున్నారమ్మా. అమ్మాయిని చూడాలనిపిస్తే అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతే ఆ అవకాశం మనకు ఉండదని అల్లుడు గారి బెంగమ్మ. అలా అనుకొని బాధపడితే ఎలాగండి? ఆడపిల్లని కన్నాక కన్నవాళ్లకి ఇలాంటి బాధలు అనుభవాలు తప్పవండి. మన అమ్మాయి మనకు దూరమైనా దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గరవుతున్నారు. అది సంతోషించాల్సిన విషయమే కదండి. వాళ్ళెంత దూరంలో ఉన్నా రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా బావా. మనం ఎవరో ఇంతవరకు విమానమే ఎక్కలేదు. అలాంటిది కళ్యాణి అమెరికా పెడుతోందంటే నా మనవరాలు చాలా అదృష్టవంతురాలు బాబు. మన అమ్మాయి అల్లుడు గారితో ఎంత సంతోషంగా ఉంటుందో, భర్తతో కలిసి ఏ ఏ కొత్త ప్రదేశాలు చూస్తుందో, ఇలాంటివన్నీ రోజు మనకి ఫోన్ చేసి చెప్తుంది కదండి. నేను తల్లిని కాబోతున్నానమ్మా అంటూ త్వరలోనే మనకి చెప్తుంది. పుట్టింట్లోనే తొలికాన్పు జరగాలి కాబట్టి అప్పుడు అమ్మాయిని తీసుకురావడానికి మనందరం అమెరికా వెళ్తాం కదండి. అన్ని విషయాలు తీరిగ్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు అల్లుడు గారికి భోజనం వడ్డించేయమ్మా. అలాగే నాన్న. మీరు వచ్చేస్తే మనం భోజనం చేద్దాం. ఏమండి, భోజనం వడ్డించానండి. నేను కాసేపు ఆగి చేస్తాను, మీరు చేయండి. ఆలస్యమైనా పర్వాలేదు, అందరం కలిసే భోంచేద్దాం. నేను నాగిని మాట్లాడుతున్నాను బాబు. నమస్తే అంకుల్.
నమస్తే. ఎలా ఉన్నారు? నవ్వలేక ఏడవలేక స్వర్గంలో ఉంటూ నరకాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని చవి చూస్తున్నాను బాబు. కళ్యాణి అమెరికా వెళ్తున్నట్టు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పిందట. నీకు ఈ విషయం తెలుసా? నాకన్నీ తెలుసు అంకుల్. కళ్యాణి నాకెప్పుడో చెప్పింది. అదేంటి బాబు, అమెరికా వెళ్తున్నది వంశీ కోసమే కదా? మరి అక్కడికి వెళ్తే వంశీ గురించిన నిజం తెలిసిపోతుంది కదా. ఎలా బాబు? వంశీ లేడన్న విషయం తెలిస్తే నా కూతురు కూడా. మీరేం కంగారు పడకండి అంకుల్. కళ్యాణి అమెరికా వెళ్లకుండా ఆపే ప్రయత్నం నేను చేస్తాను. అది కాదు బాబు, ఒకవేళ నీ ప్రయత్నం ఫలించకపోతే ఏం జరుగుతుందో ఊహించడానికే భయమేస్తోంది. కళ్యాణికి ఆ పరిస్థితి రానివ్వను అంకుల్. నేను మీకన్నా ఎక్కువగా ప్రతి నిమిషం కళ్యాణి జీవితం గురించి, కళ్యాణి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నేనున్నంత వరకు కళ్యాణి గురించి మీరేం బెంగపడద్దు బాబు. ఆ రోజు పెళ్లి పందిట్లో మా పరువు పోకుండా నిలబెట్టావు. ఈ రోజు నా కూతురు జీవితాన్ని నిలబెట్టడానికి ఆరాటపడుతున్నావు. మన మధ్య ఎలాంటి బంధాలు సంబంధాలు లేకపోయినా మా కోసం ఎంత చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? మీరు రుణం తీర్చుకోవడం కాదనుకోండి, తెలియని ఏదో రుణానుబంధం ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకోవాల్సిన కళ్యాణి మళ్ళీ ఈ విధంగా కలిసే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాను. అప్పుడు కళ్యాణి నా భార్య కావాలన్నది నా ఆశ మాత్రమే. ఇప్పుడు కళ్యాణి జీవితాన్ని బాగు చేయాలన్నదే నా బాధ్యత. ఆశ కన్నా బాధ్యత అర్థవంతమైంది, బలమైంది. సరే బాబు, ఉంటాను. కాలేజ్ మీకు ముందే తెలుసా? తెలుసు. ఎలా? నేనే కాలేజ్ స్టూడెంట్. అవునా? యాక్చువల్గా నేను వంశీ కన్నా 1 year సీనియర్ని. వాడు నా దగ్గర ఏదైనా దాచిన విషయం ఉంటే అది మీ లవ్ స్టోరీ మాత్రమే. తర్వాత అంతా చెప్పాడుగా. స్టోరీ స్క్రీన్ పై సీన్ బై సీన్ అంతా వివరించి చెప్పాడు. ఏంటండి? ఇక్కడే నేను వంశీ మొదటిసారి కలుసుకున్నది. ఈ కాలేజ్ క్యాంపస్ లోనే నేను వంశీ కలిసి తిరిగాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, ప్రేమించుకున్నాం, జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్నా. వంశీకి నాకు మొదటి చూపులు కలిసింది అక్కడే. చూసుకుని నడవక్కర్లేదా? అది బుక్ చదువుకుంటూ వస్తున్నాను, అందుకే నేను చూసుకోలేదు. కనీసం మీరైనా చూసుకుని నడవాల్సింది. సారీ. థ్యాంక్స్ అండి. దేనికి? ఇంకెవరైనా అయ్యి ఉంటే కావాలంటే డాష్ ఇచ్చానని గొడవ చేస్తుండేవారు. మీరలా చేయలేదుగా. ఉంటానండి. బాయ్. ఎందుకో తెలీదు, మొదటిసారి వంశీని చూసినప్పుడే వంశీ చాలా మంచివాడు అనిపించింది. ఆ క్షణం నుంచే నేను వంశీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నేను వంశీ గురించి ఏదైతే ఫీల్ అయ్యానో
వంశీ కూడా నా గురించి అదే ఫీల్ అయ్యాడని ఆ తర్వాత తెలిసింది. ప్రేమ అనేది మొదటి చూపులోనే మొదలవుతుందండి. ఆ ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. నేనిప్పుడు వంశీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి వంశీ కూడా ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తుంటాడు. అదే కదా ప్రేమంటే. అక్కడే ఆగిపోయారే, రండి. పదండి. ఇప్పుడు నీకు ఇస్తాను అస్సలైన థ్రిల్లింగ్. ఈ రూట్ లో పోనీ. స్టాప్ స్టాప్ స్టాప్. లైసెన్స్ తీయండి. ఆర్సీ లైసెన్స్, పోలీసు అన్నీ ఉన్నాయి. స్వప్న చూపించు. లేవు సార్, ఇంట్లో మర్చిపోయాను. అదేంటి ఉన్నాయన్నావుగా? మర్చిపోయానన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చింది బావా, సారీ. లేవు సార్. అయితే అన్నిటికీ కలిపి 5,000 ఫైన్ వేస్తున్నాను. ఏంటి 5,000? 5,000? అంతేంటి సార్? తక్కువని ఫీల్ అయితే చెప్పండి, మరో 5,000 రాస్తాను. ఎంతో కొంత తీసుకొని వదిలేయండి సార్, ప్లీజ్. కుదరదమ్మా. ప్లీజ్ సార్, అర్జెంట్ గా ఒక చోటికి వెళ్ళాలి, ప్లీజ్. సరే, ఆడపిల్లవు కాబట్టి కేసు లేకుండా వదిలేస్తున్నాను. ఓ 2,000 ఇచ్చేయాలండి. థ్యాంక్ యూ సార్. బావా, నేను మనీ తీసుకురాలేదు, నువ్వు ఇచ్చేయ్. 2,000 అంటే లంచ్ అమ్మా? లంచం తీసుకోవడము తప్పు, ఇవ్వడము తప్పు. ఫైన్ రాస్తారా అండి? ఎంతనా కట్టేస్తాను, లంచం మాత్రం కట్టాను. ఇది అసలు ఎలా అయితే లంచం అడిగినందుకు నీ ఉద్యోగం ఊడిపోయేది తెలుసా? చట్టాన్ని రక్షించే పోలీసుల లంచానికి అలవాటు పడితే ఇంకా నీతి న్యాయం ఎక్కడుంటుంది? ప్రజలు ఎవరు రక్షిస్తారు? అయ్యో, జీతాలు తీసుకుంటూ కూడా లంచం అడగటం అక్రమం. అసలు పోలీస్ అనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? స్వప్న ఇట్లా. అయ్యో బాబా, పోలీస్ అన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎంత ధైర్యం నీకు? పోలీసు మీద చేయేస్తావా? నేను ఎక్కడ చేయి చేసుకున్నాను? నోరు పారేసుకుంటే చేయి చేసుకున్నట్టే. నీకేదో అర్జెంట్ పని ఉందన్నావు కదమ్మా, నువ్వు ఆ బైక్ తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వీడి సంగతి నేను చూసుకుంటాను. స్వప్న, హే స్వప్న, హే ప్లీజ్ ప్లీజ్ ఏయ్, స్వప్న వెళ్ళిపో. నేను ఆగు, వస్తా. స్వప్న, ఎక్కడికి? నా స్వప్న వెళ్ళిపోతుంది. నా స్వప్న నీ వెళ్ళిపోతుంది. స్వప్న అవుతుంది. నన్ను వదిలేవా? నీతో కొంచెం పని ఉంది. ప్లీజ్ పద. నన్ను వదిలేవా? వదిలేస్తే ఎలారా? నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత నీకు అన్ని తినిపిస్తాను. నీతో చాలా పని ఉంది. పదమ్మా. ప్లీజ్ వదిలేవా? ప్లీజు, అక్కడ ప్లీజు. పదమ్మా. స్వప్న, స్వప్న వస్తుందిలే, మన వెనకాలే వస్తుంది. ఫస్ట్ నువ్వు అక్కడికి పద. నేను రా. నడురా, నడు. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్. నేను చెప్పింది తన గురించే, కళ్యాణి. ఓ, నమస్తే సార్. నమస్తే అమ్మా. అనుకోని సిచ్యువేషన్ లో వంశీని పెళ్లి చేసుకోవడం వల్ల స్టడీస్ ని డిస్కంటిన్యూ చేశావు. అవును సార్. ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. అక్కడ చదువుకోవడం కోసం నీ సర్టిఫికెట్స్ కావాలి. అవును సార్. నో ప్రాబ్లం. 2 రోజుల్లో నీ సర్టిఫికెట్స్ నేను అరేంజ్ చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. నువ్వేం అనుకోనంటే నాదొక చిన్న సలహా అమ్మా. ఏంటి సార్? రూల్స్ ప్రకారం నువ్వు చదువు మధ్యలో ఆపేసినట్టుగానే నేను సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాను. నేనిచ్చే డిస్కంటిన్యూ సర్టిఫికెట్ నువ్వు ఫారెన్ లో చదవడానికి అంతగా హెల్ప్ అవ్వదు. అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. నువ్వు అక్కడ స్టడీస్ కంటిన్యూ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అవునా సార్? అవునమ్మా. డిస్కంటిన్యూ సర్టిఫికెట్స్ నువ్వు చదువుకోవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ ఏమాత్రం ఉపయోగపడవు. ఇక్కడ స్టడీస్ కంటిన్యూ చేసి మెరిట్లో పాస్ అయితే ఫారెన్ లో ఫర్దర్ స్టడీస్ కానీ జాబ్ కానీ అది హెల్ప్ అవుతుంది. నీ హస్బెండ్ న్యూయార్క్ లో జాబ్ చేస్తున్నాడని ఆకాష్ చెప్పాడు. ఎకనామికల్ కండిషన్స్ స్టాండర్డ్ గా లేకపోతే
అక్కడ ఒక శాలరీతో లీడ్ చేయటం చాలా కష్టం. నువ్వు కూడా జాబ్ చేస్తే ఫారెన్లో మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అమ్మా. సార్ మరి తొందర ఏం లేదు. ఇది ఆమె ఫ్యూచర్కి సంబంధించిన విషయం కాబట్టి లెట్ హర్ థింక్ అండ్ డిసైడ్. వెళ్ళిరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు చెప్పమన్నదే చెప్పాను, దీనికి థ్యాంక్స్ ఎందుకు? నేను చెప్పమన్నా చెప్పినందుకు. ఇట్స్ ఓకే. వస్తాను సార్. ఓకే. కార్లో కూర్చోకుండా బయట వెయిట్ చేస్తారేంటి? అదండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ప్రిన్సిపల్ గారు చెప్పిన విషయం గురించా? అవునండి, కొద్దిసేపటి క్రితం వరకు వంశీని కలవబోతున్నందుకు అక్కడికి వెళ్లి చదువుకుని జాబ్ ట్రయల్స్ చేస్తానన్న ఫీలింగ్ లో ఉన్నాను. ప్రిన్సిపల్ గారు అలా చెప్పేసరికి నాకు తెలియకుండానే నా మూడ్ మారిపోయింది. మీరంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదండి. నాకైతే ఆయన చెప్పింది రీజనబుల్ అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కరెక్టే అనుకోండి, కానీ సడన్ గా మనం అనుకున్నవి మారిపోతే అడ్జస్ట్ అవ్వడానికైనా ఆల్టర్నేటివ్ ఆలోచించడానికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నాకు బోర్ కొడుతుందండి. అలా సైలెంట్ గా ఉండకపోతే ఏదైనా మాట్లాడొచ్చు కదా. రాత్రి వంశీ నాకు ఫోన్ చేశాడు. అవునా? ఇంత లేట్ గా చెప్తున్నారేంటి? వీలుంటే మాతో పాటు మిమ్మల్ని కూడా రమ్మన్నాడా? కాదండి, మీ గురించి తన గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ అక్కడ అట్మాస్ఫియర్ ఎందుకో తనకు నచ్చలేదని చెప్పాడు. ఈ విషయం నాతో ఎప్పుడు వంశీ చెప్పలేదే. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక చెప్పలేదేమో. వాళ్ళ డైరెక్టర్తో మాట్లాడి ఇండియాలో ఏదైనా బ్రాంచ్కి రికమెండ్ చేయమని అడగాలనుకుంటున్నాడు. వాడు ఇండియా వచ్చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈలోగా మీరు తన దగ్గరికి రావటం ఎందుకన్నట్టు మాట్లాడారు. ఈ విషయం మీతో చెప్తే మీరు మళ్ళీ తన మీద డౌట్ పడతారని, నెగిటివ్గా ఆలోచిస్తూ బాధపడతారని, అందుకే మీతో చెప్పలేకపోతున్నానని చాలా ఫీల్ అయ్యాను. వంశీ ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నాడు కాబట్టి మీరు ఇక్కడే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని అర్థం చేసుకుని మనసు మార్చుకున్నారు కాబట్టి మీరిద్దరూ ఫారెన్లో ఉండటం కన్నా ఇండియా వచ్చేస్తే అందరూ హ్యాపీగా కలిసి ఉండొచ్చని వాడు ఆశపడుతున్నాడు. చూడండి కళ్యాణ్ గారు, ఒకసారి రఘురామ్ గారితో వంశీతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రండి. వస్తానండి. కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ యశోదతనయ కిట్టమ్మ. నమస్కారం. నమస్కారం నారాయణ గారు, బాగున్నారా? బాగానే ఉన్నామండి. కూర్చోండి కూర్చోండి. అలాగే. అమ్మాయి శారదా? వస్తున్నా నాన్న. మీరా నారాయణ గారు, బాగున్నారా? బాగానే ఉన్నావమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శుభలేఖలు తీసుకుని వచ్చారు, ఏంటి విశేషం? మా అమ్మాయికి పెళ్లి కుదిరిందమ్మా. అలాగా, చాలా సంతోషం. మన ఊరి సంప్రదాయం ప్రకారం ఎవరింట్లో పెళ్లి జరిగినా
మొదటి శుభలేఖ మీకు ఇవ్వడం మన ఆనవాయితీ కదమ్మా. అందుకే మొదటగా మీకు ఇవ్వడానికి వచ్చాం. అయ్యగారు లేరా అమ్మా? పనుండి బయటకు వెళ్లారు. నాకివ్వండి, ఆయన వచ్చాక చెప్తాను. అలాగేనమ్మా. కూర్చోండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఉద్యోగమా, వ్యవసాయమా? ఉద్యోగమేనండి. ఆహా, సంతోషం. అబ్బాయికి హైదరాబాద్ లో ఉద్యోగం, పెళ్లి కూడా అక్కడే. దూరమని రావడం మానేయకుండా మీరందరూ వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించాలి. హైదరాబాద్ లో పెళ్ళైతే మీరు రామని ఎందుకు అనుకుంటున్నారు? మా అమ్మాయి కళ్యాణ్ ఉంటున్నది కూడా హైదరాబాద్ లోనే కదా. తప్పకుండా వస్తాం. ఈ ఊళ్ళో ఎవరింట్లో పెళ్ళైనా నా కూతురు అల్లుడు వాళ్ళకి తాళిబొట్టు ఇవ్వడం అనేది రివాజు. తాళిబొట్టు ఇవ్వడం కోసం అయినా రావాలి కదా. మీరు రావద్దన్నా తప్పకుండా వస్తాం. సంతోషం బాబు. హైదరాబాద్ లోనే పెళ్లి అంటున్నారు కాబట్టి మన కళ్యాణి చేతి మీదుగానే వాళ్ళ అమ్మాయికి తాళిబొట్టు ఇప్పించి ఈ శుభకార్యం జరిపిస్తే ఎలా ఉంటుందమ్మా? చాలా మంచి ఆలోచన నాన్న. మా ఇంటికి మా అమ్మాయి మహాలక్ష్మి కాబట్టి మా కళ్యాణి చేతుల మీదుగా మీ అమ్మాయికి తాళిబొట్టు ఎత్తిస్తాను. పెళ్లికి రమ్మని మీరు నా కూతురికి ఫోన్ చేయనవసరం లేదు. ఈ ఇంట్లో జరిగే ఈ శుభకార్యానికి నా కూతురు గాని మేం గాని వచ్చే పరిస్థితి లేదు.